చిన్న చిన్న ఏమన్నా ఉంటే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఇది 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 అని చెప్పాను. ఇంకొకటి కూడా చెప్తానండి, మన రాంప్రసాద్ గారిది ప్లస్ దేవిది సరే అండి. దేవి గారు యాక్చువల్లీ దీనికి 14 days 15 daysలో చేశాను అని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడండి. ఆ 13 days యాక్చువల్లీ నేను చెన్నైలో ఉండి తనతో పాటు తనని పొరపాటును కూడా వన్ డే కూడా నిద్రపోనీయకుండా చేయించి ప్రీమిక్స్కి ఫైనల్ మిక్స్కి బేసిక్ అసలు బయటికి రాడండి. తను మనకు వదిలేసిన తర్వాత అయిపోద్ది. తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్లో పడేసి 52 hours పాపం. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రతి సినిమాకి నా ఫస్ట్ సినిమా ఇప్పుడు వరకు ఫైనల్ మిక్స్ అయ్యే వరకు నేను థియేటర్లో ఉంటాను. ఎందుకంటే అది నా జాబ్. రానంటే అది మళ్ళీ తప్పు అయిపోద్ది. ఇంపాసిబుల్. ప్రతి సినిమాకి నేను ఉంటాను. ప్లస్ ఇంకోటి అన్నారు 13 days ఆయన నాతో లేరు. అంతా ఆర్ఆర్ చేసిన తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడు 2 days 3 days వచ్చారు. అంటే సార్ రండి చూసుకోండి అన్న. వచ్చి ఆయన కూడా నా డిస్కషన్ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటున్నారు ల్యాప్టాప్లో. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చేసేసరికి గొప్ప కోసం కాదండి. నాతో పాటు చాలామంది వర్క్ చేశారు. వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే నా రీరికార్డింగ్ అంటే ప్రాణం. ఆయన సినిమా ఎక్స్ట్రాడనరీగా తీసారు, అందులో డౌటే లేదు. ఆ ఎక్స్ట్రాడనరీగా తీసిన దాని నుంచే నాకు రన్ అయిందని ఆల్రెడీ నేను చెప్పాను. సో అప్పుడు రీరికార్డింగ్ నేను చేశాను కాబట్టి రీరికార్డింగ్ నేనే చేశాను. ఓకే, సో దట్ ఈస్ మై యాటిట్యూడ్. ఆగండి 13 days నన్ను పడుకోనివ్వకుండా నాకెవరూ చెక్కింగ్ అక్కర్లేదండి. నేనే పడుకోను. ఓకే, నేను పడుకోనరా బాబు అందరూ అంటుంటారు తప్ప. బికాస్ వన్స్ జాబ్ నా చేతిలో పెట్టారంటే మీరే వద్దన్న కూడా నేను నిద్రపోను. నాకెవరు నిద్రపోవద్దు, కూర్చొని చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనవసరం లేదు. ఇచ్చినా నేను విన్ను. బికాస్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. ఇది నేను తప్పుగా చెప్పట్లా. బికాస్ హీ కేమ్ బట్ హీ వాస్ దేర్ ఫర్ 2 or 3 days. దట్ వాజ్ టువర్డ్స్ ద ఫినిషింగ్. ఫస్ట్ హాఫ్ చేసి నేను చూపించాను, సూపర్ అని ఆయన నన్ను కౌగులు ఇచ్చుకున్నారు. మేము ఎలా అయితే ఆయన ఫస్ట్ హాఫ్ చూసి ఆయన కౌగులు ఇచ్చుకున్నామో అలాగే నేను ఇచ్చిన ఆర్ఆర్ చూసి ఆయన నన్ను కౌగులు ఇచ్చుకున్నారు. అలాగే సెకండ్ హాఫ్ చూసి అయితే నేను అసలు మామూలుగా తెలియదండి. సినిమా ఏంటి సార్ ఇలా తీస్తారు, నాకేం అర్థం కావట్లే. చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారి సినిమా ఫస్ట్ మీ కాంబినేషన్ చేయడం అన్న. అలాగే సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసి ఆయన షాక్ అయ్యి నేను కౌలించుకున్నాను. అలాగే ఇంకో బిట్ సాంగ్ చేసాం. అదైతే ఫైనల్ మిక్స్ డిటిఎస్ వచ్చే వరకు ఆయన కూడా వినలా. అంటే అది ఆయన నా మీద పెట్టిన నమ్మకం. ఇప్పుడు నేను చెప్పేదంతా పాజిటివేనండి. ఓకే, అది మీరు గ్రహించాలి. అందులో నేను నెగిటివ్గా చెప్పట్లా. ఎందుకంటే ఎవరెవరు వాళ్ళు అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ మైండ్ వర్కింగ్ without sleep and without food for n number of days, n number of months, because that's how I grew up and that's what I'm living for. I'm living only for my music. నేను బయటికి వెళ్ళను, పార్టీలకు వెళ్ళను, ఎవరితో తిరగను, ఏం చేస్తాను లైఫ్లో, మ్యూజికే చేస్తాను. ఓకేనా? సో ఇది నేను ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు క్రెడిట్ ఇవ్వండి ఇవ్వకపోండి దీని గురించి నాకు సంబంధం లేదు. బట్ ఒకళ్ళు చెప్పి నేను నిద్రపోలేదనో లేదా మేము హింస పెట్టి చేయించుకుంటామనో, ఇంతకుముందు ఇలాగే ఒకసారి ఏదో ఆడియో మేము పిండుకున్నాం, మేము హింస పెట్టి చేయించుకున్నాం, వెంటనే మైక్ తీసి చెప్పేసి ఎవరో నేను పిండుకొని నేను అవునా మీరు పిత్తుకుని ఏమైనా పాలా, నేను ఇస్తే వస్తుంది ట్యూను, అది మీరు నచ్చిందా నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మీరు బాగుంది అని చెప్పడం నా మీద మీరు పెట్టే రెస్పెక్ట్, బాగోలేదని చెప్తే నేను మీ మీద రెస్పెక్ట్ పెట్టి ఇంకోటి చేస్తాను. అలాగే ఓం శర్వాణి రుద్రాణి పాట ఒక ట్యూన్ ఇచ్చా, దేవి గారు బాగుంది బట్ ఇంకా బెటర్గా చేద్దామన్నారు. అయ్యో తప్పకుండా సార్ ఇంకో ట్యూన్ ఇచ్చిన వెంటనే ఆయన నా మీద పెట్టే రెస్పెక్ట్ నమ్మకం ఎటువంటిదంటే 2 ట్యూన్స్ సూపర్గా ఉన్న దేవి గారు ఏది మీరే సెలెక్ట్ చేయండి అన్నారు. అయితే నాకు ఫస్ట్ ఓకే సార్ అయ్యో సూపర్ అండి అన్నారు. అలా లిరిక్స్ రాసేటప్పుడు రామ్జోగి గారితో ఏమన్నా చెప్తే ఆయన లిరిక్స్ వినరు, దేవి గారు మీదే ఫైనల్ డెసిషన్, మీరు ఏం చెప్తే అది నాకు నచ్చుద్ది, మీరు డిసైడ్ చేయండి. అప్పుడు రామ్జోగి గారు చెప్పారు సార్ మన మీద ఇంత నమ్మకం పెట్టారు సార్ డైరెక్టర్ గారు, మనం కొంచెం ఒడి దగ్గర పెట్టుకుని పని చేయాలని జోకులు కూడా వేసుకున్నాను ఆయనతో. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకం. ఇక్కడ ఆయన చేసినంత నాకు సూపర్గా నచ్చింది. ఈ సినిమా అంతా ఓకే. నాకు ఒకటి ఏంటంటే నాకు నిద్రపోవద్దు, మీరు కష్టపడి పని చేయండి, సినిమాని నెగ్లెక్ట్ చేయొద్దు అనే స్థితికి నేను దిగజారలేదు, ఎప్పుడు దిగజారను. బికాస్ సినిమా ఇస్ మై ఫస్ట్ ప్యాషన్, మ్యూజిక్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నోబడి నీడ్స్ టు ఇన్స్ట్రక్ట్ మీ హౌ హార్డ్ ఐ షుడ్ వర్క్, బికాస్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ పొజిషన్ ఓన్లీ బై హార్డ్ వర్కింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ స్టే లైక్ జగద్గురు చెప్పిన ఐ విల్ ఆల్వేస్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ బికాస్ ఐఎమ్ సిన్సియర్ అండ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు నేను చెప్పేదంతా నిజమని మీ ఫేస్ల మీద మీ లిప్స్ మీద కనిపించే స్మైల్ చూస్తే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే మాడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రష్మిక సార్, రవి సార్ మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు, మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద, కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి, కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు నేను లోపలికి వెళ్తే వదలట్లా, ఓకేనా.
లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయలే. నేను ఎప్పుడంతే ఓపెన్ ఓకే சார் సో నేను ఎప్పుడు ఆన్ టైమింగ్. சார் நீங்கள் ஏதோ வாட்ஸ்அப் மெசேஜ்லாம் இங்கே அனுப்புறீங்களோன்ற கன்ஃபியூஷனில் பார்த்துன்னு இருக்கேன் சார் நான். நீங்கள் சொல்கிறேன் நான் கேட்குற மாதிரி சொல்லுங்கள். எனக்கு காப்பாற்றி ஒரு பாட்டு மட்டும் டெடிகேட் பண்ணுங்க சார். ரஷ்மிகாக்கு தமிழில் ஒரு பாட்டு டெடிகேட் பண்ணோம், அவ்வளோதானே? ஆமாம் சார், அவ்வளோதான் சார். விவேகா சார், உங்கள் பாட்டே பாடலாம், வாங்க வாங்க சார், மேலே வாங்க சார். விவேகா சார் அவர்கள். யோ இருப்பா. போடுங்க.